నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను. డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను, టైం లేదు, ఎడిటింగ్ వద్దు. తమిళనాడులో కృష్ణగిరి దగ్గర 9వ చదువుతున్న పిల్లాడు, వాడు హెల్త్ ఏదో బాగోక స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్స్. అదే అపార్ట్మెంట్లో ఇంకో ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడం, డొమ్మా కొడతాం, మానటం ఏదో చేశారు. ఆ పిల్లకాయలు వీడికన్నా 1 సంవత్సరం 2 సంవత్సరం పెద్దవాళ్ళు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. బయటికి వెళ్ళట్లా, ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నారు కదా. ఇక అడల్ట్ కంటెంట్ అలవాటు పడ్డారు. బ్లాక్మెయిల్ చేయాలి ఏంటి అది అలవాటు పడ్డారు. చివరికి ఎంత దూరం వెళ్ళారు ఏంటంటే, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉండేలాగా, మిగతా వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా. అలా వీళ్ళ అపార్ట్మెంట్లో కింద బ్లాక్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి, స్కూల్ కాదు అమ్మాయి, ఆమెకు పంపారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇక ఆమెతో సరదాగా చాట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా, అప్పుడు ఆ ప్రొఫైల్ వీళ్ళకి పబ్లిక్లో ఉండింది. ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ ఎలా ఉంటాయంటే ప్రైవేట్లో పెడతారు. ప్రైవేట్లో పెట్టిన ప్రొఫైల్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం కనిపిస్తాయి. అలా వాళ్ళకి కనిపిస్తాయి. ఇక అమ్మాయి ఫోటోలు మొత్తం డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్స్గా మార్చేశారు, నగ్న పిక్చర్లు మార్చేశారు. ఆ వీడియో కూడా ఏమి వాడి మొత్తానికి ఏదో చేశారు. చూడండి, చిన్న పిల్లలు టెక్నాలజీని రేంజ్లో వాడి చెడు కోసం ఆడారు. ఆ పిల్లకి ఈ పంపి, ఇప్పుడు నువ్వు గనక మాకు వీడియో కాల్ చేయకపోయినా, ఇప్పుడు మేము అడిగినటువంటి పిక్స్ పంపకపోయినా, న్యూడ్ పిక్స్ నీవి ఇవన్నీ కూడా మేము నెట్లో పెడతామని భయపెట్టారు. ఆ పిచ్చి పిల్ల అప్పుడే వాళ్ళ నాన్నకి చెప్పాలా. ఆల్రెడీ వీళ్ళు ఆ అమ్మాయివి మార్ఫింగ్ చేసిన విషయం ఇప్పటికి అర్థమవుతుంది. దాన్ని వెళ్ళి చెప్తే అయిపోదును. ఈ వీడియో మెయిన్ దీనికోసం చెప్తున్నా. మీరు ఎవరైనా కానీ అది ఒరిజినల్ పిక్కా మార్ఫింగ్ పిక్కా ఏదైనా సరే, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేట్టు ఇమ్మీడియట్గా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, మీ ఇంట్లో కానీ చెప్పండి, ఏం పర్లా. వాడు అడిగేది ఫోన్ చేయడం, వాడు అడిగేది న్యూడ్ కాల్ చేయడం, వాడు అడిగేది వీడియో కాల్ చేయడం, వాడు అడిగేది అని చెప్పి డబ్బులు ఇవన్నీ చేశారంటే మీరు ఇరుక్కున్నట్టే, జాగ్రత్త. సో మీ పిల్ల వీడియోలు పంపింది, న్యూడ్ కాల్స్ చేసింది, ఫోటోలు పంపింది. వాడు వాటిని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేసి, మీ అమ్మాయి మీద నా దగ్గర ఇలా ఉన్నాయి, నువ్వు కనుక 10 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ నేను పబ్లిక్ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. ఇలా బెదిరించేసరికి ఆ ఫోన్ నెంబర్ ఎవరిది ఏంటని చెప్పేసి చెక్ చేస్తే చివరికి అదే అపార్ట్మెంట్లో కింద ఇంటిది అని తేలింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, అన్ని ప్రూఫ్లు పెట్టారు, క్రాస్ ఎక్స్ నిజమని తెలిసింది, చేసుకొని జైల్లో వేసి పడేశారు. జువైనల్ హోమ్. వీడియో కండిషన్ మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు? అరే పిల్లలు, అమ్మాయిలు, మీరు దయచేసి టెక్నాలజీని మంచి కోసం వాడండి ప్లీజ్.